Hello everyone, welcome back to my channel. So before starting the video, please do, if you like my videos, na videos meeku nachinataithe, please don't forget to hit the like button and please share the video those who are need. Okay na? So tappakunda idi cheyandi, chesina tarvata video start cheyandi. Okay na? So ee roju ee video lo we are going to discuss about the హైజీన్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అనమాట. సో ఈ హైజీన్ టాపిక్ అంటే ఇప్పుడు అప్కమింగ్ ఏఎన్ఎం వాళ్ళది ఎగ్జామ్ ఉంది. సో దానికి రిలేటెడ్గా ఈ ఎంసీక్యూస్ని ప్రిపేర్ చేశాను. సో దిస్ ఈజ్ ద కంటెంట్ వాళ్ళది ఎగ్జామినేషన్లో ఇచ్చిన కంటెంట్లో 5th టాపిక్. సో హైజీన్ రిలేటెడ్ ఫిజికల్ హెల్త్, పర్సనల్ అండ్ ఇండివిజువల్ హైజీన్, మెంటల్ హైజీన్ అండ్ హెల్త్, దీనికి రిలేటెడ్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. సో షెల్ వి స్టార్ట్ ద వీడియో. Let's get started. The first question is, what is the primary goal of hygiene? Okay, Parishubrata, the primary goal, main goal enti ani adugutunnaru. So here the options they have given: to look attractive, to prevent illness and promote health, to build muscles, to improve intelligence. Did you guess the answers? It's an option B, to prevent illness and promote health అనమాట. ఓకే, అట్రాక్టివ్గా కనిపించడం లేక మజిల్స్ బిల్డ్ చేసేదేమి ఇంటర్నల్ ఉంటుంది, న్యూట్రిషన్ తింటేనే అవుతుంది. ఇంప్రూవ్ ఇంటెలిజెన్స్, ఇట్ రిలేటెడ్ టు ద మెంటల్ హెల్త్. ఓకే, ఇంటెలిజెన్స్. సో హియర్ ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రికమెండెడ్ డ్యూరేషన్ ఫర్ వాషింగ్ హ్యాండ్స్ విత్ సోప్? అయితే ఎంతసేపు వరకే అంటే ఎంత టైం వరకే మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి విత్ సోప్ తోటి? సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ 5 seconds, 20 seconds, 1 minute, 2 minutes. Did you guess the answer? It's an option B, 20 seconds. Third question, what type of soap is most effective in killing germs? ఓకే, సో ఏ సోప్ బెటర్గా ఉంటుంది జర్మ్స్ని చంపడానికి అన్నారు, క్రిములని. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ బార్ సోప్, లిక్విడ్ సోప్, యాంటీ బ్యాక్టీరియల్ సోప్, సెంటెడ్ సోప్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, యాంటీ బ్యాక్టీరియల్ సోప్. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్లీనింగ్ ఇయర్స్ ప్రాపర్లీ? అంటే అసలు పర్పస్ ఏంటిది ఇయర్స్ని అంటే చెవులని ప్రాపర్గా క్లీన్ చేసుకోవడానికి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: టు ఇంప్రూవ్ హియరింగ్ ఎబిలిటీ, బి టు రిమూవ్ వ్యాక్స్ అండ్ ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్, సి టు క్లీన్ ద ఔటర్ ఇయర్, డి టు రెడ్యూస్ నాయిస్. Did you guess the answer? It's an option B, to remove wax and prevent infection. అందుకే కదా ఎవ్రీ 15 minutesకి మనము ఇయర్ బడ్ తీసుకొని క్లీన్ చేస్తూ ఉండాలి. ఫిఫ్త్ క్వశ్చన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు వాష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ బిఫోర్ కన్సంప్షన్? సో ఇది ఎందుకు ఇంపార్టెంట్? ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ తినేటప్పుడు మనము వాష్ చేసుకోవాలి. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: టు ఎన్హాన్స్ దేర్ టేస్ట్, to remove dirt and harmful microorganisms, to add moisture, to improve their color. Did you guess the answer? It's an option B, to remove dirt and harmful microorganisms. అంతే కదండి, ఇవాళ రేపులో పండించే వాటిలో అన్నిట్లో ఏమంటారు పెస్టిసైడ్స్ అవన్నీ వేసి పెంచుతున్నారు. కాబట్టి తినే ముందు వాటిని వాష్ చేసి తినడం బెటర్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ ద మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ గుడ్ ఓరల్ హైజీన్? ఓకేనా, అంటే కింద ఇచ్చిన వాటిలో ఏది ఓరల్ హైజీన్కి మంచిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్, డ్రింకింగ్ కాఫీ, చూయింగ్ గమ్, యూజింగ్ మౌత్ వాష్ ఓన్లీ. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్. బ్రషింగ్ అంటే మనం బ్రష్ చేస్తాం కదా, అది ట్వైస్ డే
బ్రష్ చేయడం బెటరు. అది మార్నింగ్ అండ్ నైటింగ్. ఫ్లాసింగ్ అంటే ఏంటిదండి, దారం తీసుకుంటారు కదా, దారం తీసుకొని పళ్ళ మధ్యలో నుంచి ఇలా మూమెంట్స్ చేస్తూ ఉంటారు. సో పళ్ళ మధ్యలో ఏదైనా ఇరుక్కుంటే కూడా బయటికి వెళ్ళిపోవడానికి, దాన్ని ఫ్లాసింగ్ అని అంటారు. కాఫీ తాగినా అది ఓరల్ హైజీన్ కాదు. చూయింగ్ గమ్ అండ్ మౌత్ వాష్ ఓన్లీ అదొక్కటి చేస్తే కూడా ఓరల్ హైజీన్ కాదనమాట. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్ ఫర్ వాషింగ్ క్లోత్స్ టు కిల్ జర్మ్స్. సో ఇక్కడ ఐడియల్ టెంపరేచర్ అంటే ఏంటిది, జర్మ్స్ని చంపడానికి, అది కూడా బట్టలలో. ఓకేనా, బట్టలు ఉతికినప్పుడు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ 20 degrees, 30 degrees, 60 degrees, 10 degrees. ఇక్కడ సెల్సియస్లో ఇచ్చారు, ఫారెన్హీట్లో కాదు. సో థింక్ లైక్ దట్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, 60 degrees Celsius. అంటే ఏవైనా క్రిములు ఉన్నాయి అనిపించినప్పుడు, లేక జ్వరం, అంటే అన్హెల్దీ పేషెంట్స్ వేసుకున్నప్పుడు, లేక మన ఇంట్లో ఎవరైనా వేసుకుంటే వాటిని వేడి నీళ్ళలో ఉతుకుతే మంచిది. దట్టు సపరేట్గా ఉతుకుతే ఇంకా మంచిదన్నమాట. అంటే నేను నార్మల్గా స్ప్రెడ్ అయ్యేవి లైక్ కోల్డ్ అయినా కానీ అలాంటివి ఉంటాయి కదా, ఫీవర్, ఏవైతే మనం ఇంట్లోనే తీసుకొని కేర్ తీసుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. ఎయిత్ క్వశ్చన్, విచ్ హైజీన్ ప్రాక్టీస్ రెడ్యూసెస్ ద స్ప్రెడ్ ఆఫ్ హెడ్ లైస్. అంటే పెయిన్లు ఒకరికి నుంచి ఒకరికి పాకకుండా ఉండడానికి ఎలాంటి హైజీన్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, ఇది తగ్గే ఛాన్సెస్ ఉంటాయని అడుగుతున్నారు. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ షేరింగ్ కోమ్స్, వాషింగ్ హెయిర్ రెగ్యులర్లీ అండ్ అవాయిడింగ్ షేరింగ్ హెయిర్ టూల్స్, టైయింగ్ హెయిర్ టైట్లీ, యూజింగ్ హెయిర్ స్ప్రేస్. Did you find the answer? It's an option B, washing hair regularly and avoiding sharing హెయిర్ టూల్స్. అంటే రెగ్యులర్గా వారానికి 2 సార్లన్నా 3 సార్లన్నా హెయిర్ వాష్ చేసుకోవాలి. మళ్ళీ హెయిర్ టూల్స్ అంటే దువ్వెన కానీ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివి వేరే వాళ్ళతోటి షేర్ చేసుకోకూడదు. ఓకేనా, సో అదే ఏ ఆప్షన్, షేరింగ్ దువ్వెనలు కాదు. మళ్ళీ హెయిర్ టైట్గా చేసినా లేక హెయిర్ స్ప్రేస్ చేసినా కూడా అది హెడ్ లైస్ అంటే ఏంటివి ఇక్కడ, పెయిన్లు అనమాట. సో అవేమీ స్ప్రెడ్ చేయకుండా ఆపలేవు. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నైన్త్ క్వశ్చన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు బాత్ డైలీ. రోజు స్నానం చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: టు రిమూవ్ డర్ట్, స్వెట్ అండ్ బ్యాక్టీరియా, టు రిలాక్స్ మజిల్స్, టు సేవ్ వాటర్, టు చేంజ్ క్లోత్స్. Did you find the answer? Option A is the correct answer. That is to remove dirt, sweat and bacteria. ఓకేనా, సో రోజు స్నానం చేయడానికి రీజన్ ఏంటిదనంటే మన ఒంటి మీద ఉన్న మురికి మొత్తం పోవడానికే మనం స్నానం చేయాలి. మజిల్స్ రిలాక్స్ చేయడానికి లేక వాటర్ ఆదా చేయడానికి, దెన్ బట్టలు చేంజ్ చేయడానికి అయితే కాదు. సో 3 రాంగ్ ఆన్సర్స్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Ninth question, which part of the body should be cleaned daily to maintain hygiene and prevent infection? మన బాడీలో ఒంటి మీది ఏ భాగంని రోజు క్లీన్ చేస్తూ ఉండాలి మన హైజీన్ని మెయింటైన్ చేయడానికి, ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఫీట్, ఫేస్, హ్యాండ్స్, ఆల్ ఆఫ్ ది అబవ్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబవ్. అన్నీ కడగాలి. బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాలు కడుక్కుంటాం, ముఖం చేతులు కడుక్కుంటాం కదా, ఎందుకు, బయట ఉన్న క్రిములు ఏవైతే మన దుమ్ము ధూళి ఏవైనా దేన్ని టచ్ చేసినా కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి అన్నీ కడుక్కొని లోపలికి రావాలి అంటారు కదా. సో హియర్ ద ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, వాట్ ఈస్ ద ఐడియల్ ఫ్రీక్వెన్సీ ఫర్ ట్రిమ్మింగ్ నెయిల్స్ టు మెయింటైన్ హైజీన్. ఓకేనా, అంటే తరచుగా గోర్లు ఎప్పుడు కట్ చేసుకోవాలి హైజీన్ని మెయింటైన్ చేయడానికి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: వన్స్ ఇన్ ఏ మంత్, వీక్లీ, ఎవ్రీ 3 days, వన్స్ ఇన్ ఏ ఇయర్. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, వీక్లీ. వారానికి ఒక్కసారి నెయిల్స్ కట్ చేసుకోవాలి. నెలకొక్కసారి అంటేనే ఎక్కువగా అయిపోతుంది, ఇక సంవత్సరానికి ఒక్కసారి అయితే అస్సలు కాదు. 3 రోజుల కంటే కూడా అంతగా ఏమీ ఉండదు. కాబట్టి లైక్ జనరల్ టైం ఏమో వీక్లీ, వారానికి ఒకసారి.
11th question, mental hygiene refers to practices aimed at. Now we are seeing the mental hygiene. ఓకేనా? సో అది ఎందుకు అవసరము, దాని మెయిన్ మోటో ఏంటిది, మన మెంటల్ హైజీన్ కూడా అవసరం అంతా అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివింగ్: ఇంప్రూవింగ్ ఫిజికల్ హెల్త్, మెయింటైనింగ్ ఎమోషనల్ వెల్బీయింగ్, ప్రమోటింగ్ బెటర్ స్లీప్, ఇంప్రూవింగ్ సోషల్ స్టేటస్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, మెయింటైనింగ్ ఎమోషనల్ వెల్బీయింగ్. అంతే కదా. సో వాట్ ఈస్ అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ హెల్త్ అంటే ఏంటిది, మనం ఫిజికలీ, మెంటలీ, స్పిరిచువలీ, సోషల్లీ వెల్బీయింగ్గా అంటే ఉంటేనే మనం హెల్తీగా అని అంటారు. అందుకే మెంటల్ హైజీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతిదానికి ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా బాధపడడం, ఎక్కువగా సంతోషించపడడం, ఇలా ప్రతిదానికి ఏమంటారు ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఎంతవరకు రియాక్ట్ అవ్వాలో అంతే రియాక్ట్ అవ్వాలి. అంతకంటే ఎక్కువగా రియాక్ట్ కాకపోయినా కూడా దట్ ఆల్ విల్ కమ్ అండర్ ద మెంటల్ ఇల్ హెల్త్ అనమాట. సో మెంటల్ హైజీన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దట్ ఎమోషనల్ వెల్బీయింగ్. 12th question, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివ్ మెంటల్ హెల్త్? కింద ఇచ్చిన వాటిలో ఏది పాజిటివ్ మెంటల్ హెల్త్ కిందకి వస్తుంది అని అడుగుతున్నారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: మెయింటైనింగ్ హెల్దీ రిలేషన్షిప్స్, డినైయింగ్ ప్రాబ్లమ్ ఎగ్జిట్, ఐసోలేటింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్, ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ అదర్స్. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, మెయింటైనింగ్ హెల్దీ రిలేషన్షిప్స్. అందరితోటి మంచి రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేయడంను అది పాజిటివ్ మెంటల్ హెల్త్ కిందికి వస్తుంది. డినైయింగ్ ప్రాబ్లమ్ ఎగ్జిట్ అంటే మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ని యాక్సెప్ట్ చేయకపోవడం, అది కూడా మెంటల్ హెల్త్ కిందికే వస్తుందన్నమాట. దెన్ ఐసోలేటింగ్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ అదర్స్, ఒంటరిగా ఉండడం. ఎక్సెసివ్ డిపెండెన్స్ ఆన్ అదర్స్, ప్రతి చిన్న విషయానికి వేరే వాళ్ళ మీద ఆధారపడడం. అది అన్నీ నెగిటివ్ మెంటల్ హెల్త్ కిందికి వస్తాయి. సో హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13th question, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రాటజీస్ హెల్ప్ ప్రమోట్ మెంటల్ హెల్త్? అంటే కింద ఉన్న ఏ స్ట్రాటజీ మెంటల్ హెల్త్కి ప్రమోట్ చేస్తుంది, అంటే పాజిటివ్లీగా ఉంటుంది, నెగిటివ్గా ఉండకుండా. సో అది ఏ స్ట్రాటజీ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివింగ్: సెట్టింగ్ రియలిస్టిక్ గోల్స్, ఇగ్నోరింగ్ ప్రాబ్లమ్స్, ఎక్సెసివ్ వర్క్ అవర్స్, ఐసోలేటింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఏ స్ట్రాటజీ వల్ల మన మెంటల్ హెల్త్ గుడ్గా ఉంటుంది? Did you find the answer? It's an option A, సెట్టింగ్ రియలిస్టిక్ గోల్స్. ఓకేనా. సో ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలనంటే మనదే చూసుకోండి. ఒకవేళ మీరు కోర్స్ ఇది తీసుకుంటున్నారు, నర్సింగ్ కోర్స్. సో అప్పుడే మీరు ఒక గోల్ని పెట్టుకోవాలి. అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ గోల్ తర్వాత, లేకపోతే ఆఫ్టర్ 5 years ఆర్ ఆఫ్టర్ 3 years మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలి, అదొక మీ మోటివ్, అదొక మీ గోల్ అయిందనుకో. సో దానికి ప్రిపరేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? మీరు ద డే 1 నుంచి స్టార్ట్ చేస్తూ ఉండాలి. అంతేకాని నోటిఫికేషన్ పడంగానే అప్పుడే మనం అన్నీ చదివేసి మనకు మంచి మార్కులు రావాలి, మనకు మంచి జాబ్ రావాలి అని అంటే అది రియలిస్టిక్ గోల్ అవుతుందా? కాదు. దానివల్ల ఇంకా మనకు మెంటల్ స్ట్రెస్ అవుతుంది, మనం ఏం చదివామో మనకే తెలియదు. అలా మనం ఒకవేళ మనం పెట్టుకున్న గోల్కి మనం రీచ్ అవ్వకపోతే మనం డిప్రెస్లో వెళ్ళిపోతాం. సో గుడ్ మెంటల్ హెల్త్ ఎప్పుడు ఉండాలంటే రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అని అంటే దానికి తగ్గట్టుగా నువ్వు వర్క్ హార్డ్ చేయాలి, చాలా టైం ఇవ్వాలి. సో మ్యారీడ్ పర్సన్స్ వాళ్ళందరికీ ఒకటేసారి అంటే నోటిఫికేషన్ పడిన వెంటనే మనం చదివి జాబ్ తెచ్చుకోవాలంటే అవ్వదు. సో దానికోసం రోజు కొంచెం కొంచెం టైం కేటాయించుకుంటూ చదువుతూ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ద రియలిస్టిక్ గోల్ అనమాట. ఒకటేసారి నోటిఫికేషన్ పడంగానే తెస్తే దట్ ఈస్ అన్రియలిస్టిక్ గోల్ విచ్ లీడ్స్ ఇన్ టు డిప్రెషన్ ఆర్ మెంటల్ ఇల్ హెల్త్ అనమాట. మెంటల్ ఇల్ హెల్త్ అంటే ఏదో పిచ్చోళం అయిపోతామని కాదు, డిప్రెస్ అయిపోతాము, మూడ్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఆల్ విల్ కమ్ అండర్ మెంటల్ ఇల్ హెల్త్ ఓన్లీ. సో హియర్ ద ఆప్షన్ ఏ ఈజ్ ద correct answer. So if you'll keep the or if you'll set the realistic goals,
మన మెంటల్ హెల్త్ ఎప్పుడు మంచిగా ఉంటుంది. ఇదే కాదు, మిగతా ఏవైనా కానీ డే టు డే వర్క్ చేసే థింగ్స్ అయినా కూడా మనం మార్నింగ్ తొందరగా లేస్తే మన పనులన్నీ సరిగ్గా అవుతాయి. అదే ఒక గంటన్నర ముందు జాబ్కి వెళ్ళే ముందు లేచి అన్ని వర్క్స్ అవ్వాలనంటే అదొక ప్రెషర్ని క్రియేట్ చేసి మళ్ళీ మనకి మెంటలీ డిస్టర్బెన్స్ చేస్తుంది. సో అట్లనే ప్రతి ఒక్క దానికి రియలిస్టిక్ అది అవుతుందా లేదా అంటే అలా పెట్టుకోవాలే తప్ప రియలిస్టిక్ గోల్స్ పెట్టుకునే అన్నీ ఏమంటారు మెంటల్ హెల్త్ కిందకే వస్తాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉన్నాయి. నౌ వి విల్ స్టాప్ అండ్ వి విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. 14th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ పర్సనల్ హైజీన్? కింద ఉన్న వాటిలో ఏది పర్సనల్ హైజీన్ కిందికి రాదు అని అడుగుతున్నారు. హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బ్రషింగ్ టీత్ రెగ్యులర్లీ, వాషింగ్ హ్యాండ్స్ బిఫోర్ మీల్స్, eating junk food frequently, taking a bath daily. Did you guess the answer? It's an option C, eating junk foods frequently. ఓకేనా, జంక్ ఫుడ్స్ ఎప్పుడో అడపదడప తింటే ఏం కాదు, కానీ ఫ్రీక్వెంట్లీ వారానికి 2 సార్లు 3 సార్లు తిన్నారనుకోండి, దట్ ఈస్ నాట్ కమ్ అండర్ ద యాక్చువల్లీ ఇట్స్ నాట్ కమ్ అండర్ పర్సనల్ హైజీన్. బ్రష్ చేసుకోవడం, హ్యాండ్స్ వాష్ చేసుకోవడం, బాత్ చేసుకోవడం, ఇవన్నీ పర్సనల్ హైజీన్ కిందికి వస్తుంది. దట్ విల్ కమ్ అండర్ ద న్యూట్రిషన్, బట్ దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ గుడ్ పాయింట్. ఓకే, సో హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్, ఫిజికల్ హైజీన్ ప్రైమరీ ఫోకసెస్ ఆన్ అంటే ఫిజికల్ హైజీన్ దేని మీద ఫోకస్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మెంటల్ వెల్బీయింగ్, బాడీలీ క్లెన్లీనెస్, సోషల్ ఇంటరాక్షన్స్, ఎమోషనల్ బ్యాలెన్స్. Did you find the answer? It's an option B, bodily cleanliness. ఓకేనా, బాడీకి రిలేటెడ్ అయినది ఏ క్లెన్లీనెస్ అయినా దట్ ఆల్ విల్ కమ్ అండర్ ఫిజికల్ హైజీన్. మెంటల్ వెల్బీయింగ్ అయినా, ఎమోషనల్ బ్యాలెన్స్ ఆర్ సోషల్ ఇంటరాక్షన్స్, దిస్ ఆల్ విల్ కమ్ అండర్ మెంటల్ హైజీన్. సో హియర్ B is the correct answer. 16th క్వశ్చన్, మెంటల్ హైజీన్ ఇన్వాల్వ్స్. మెంటల్ హైజీన్ ఏది కింద ఉన్నది ఏది ఇన్వాల్వ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివింగ్ మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మేనేజింగ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, అవాయిడింగ్ సోషల్ ఇంటరాక్షన్స్. Did you find the answer? It's an option C, managing stress and anxiety. ఓకేనా, ఎమోషనల్ వెల్బీయింగ్ కదా మెంటల్ హైజీన్ అంటే, ఎమోషనల్ వెల్బీయింగ్. సో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఏంటిది, ఎమోషన్స్ అనమాట. వాటిని మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్తే దట్ విల్ కమ్ అండర్ ద మెంటల్ హైజీన్. మెయింటైనింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, దట్ విల్ కమ్ అండర్ ద ఫిజికల్ హైజీన్. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అది మెయింటైనింగ్ ఏ గుడ్ హెల్త్ గురించి. ఇప్పుడు ఏ హైజీన్ చేసినా కూడా లాస్ట్కి ఏంటిది, అది దాని మోటో ఏంటిది, వీ హ్యావ్ టు బీ లైక్ ఏ హెల్దీ పర్సన్. సో ఇవన్నీ ఇండైరెక్ట్లీ విల్ బీ అంటే హెల్త్కే రిలేట్ అయ్యి ఉంటుంది. సో మెయింటైనింగ్ బ్యాలెన్స్ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ విల్ కమ్ అండర్ ద ఫిజికల్ హైజీన్. అవాయిడింగ్ సోషల్ ఇంటరాక్షన్స్ ఈజ్ నథింగ్ సచ్, అది ఒక ప్రాపర్ హైజీన్ కాదు, ఇట్స్ ఎ నెగటివ్ రిమార్క్. సో హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 17th క్వశ్చన్, ఇండివిజువల్ హైజీన్ రిఫర్స్ టు. ఇండివిజువల్ హైజీన్ అంటే ఏంటిది? సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హైజీన్ ప్రాక్టీసెస్ స్పెసిఫిక్ టు ఏ పర్టికులర్ ఇండివిజువల్, collective hygiene practices in a community, hygiene practices related to a specific profession, hygiene practices during illness. Did you find the answer? It's an option A, hygiene practices specific to a particular hygiene. ఒక పర్టికులర్ ఇండివిజువల్ తనంతట తాను తీసుకునే కేర్ని ఏదైతే ఉంటుందో అవన్నీ ఇండివిజువల్ హైజీన్ కిందకి వస్తుంది. సో కలెక్టివ్ హైజీన్ ప్రాక్టీసెస్ ఇన్ ఏ కమ్యూనిటీ అని అంటే ఒక కమ్యూనిటీలో చేసే హైజీన్స్ ప్రాక్టీస్ కలెక్టివ్ హైజీన్ కిందకి వస్తుంది. అది కమ్యూనిటీ, నాట్ ఇండివిజువల్. దెన్ ప్రొఫెషన్ అంటే ఒక స్పెసిఫిక్ ప్రొఫెషన్ని బట్టి, లైక్ డాక్టర్స్ కానీ అంటే మన హెల్త్ డిపార్ట్మెంట్ అట్లా. దెన్ హైజీన్ ప్రాక్టీస్ డ్యూరింగ్ ఇల్నెస్, అది సిక్ అయినప్పుడు తీసుకునే ప్రాక్టీస్. సో ఇవేవి కాదు, ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
18th క్వశ్చన్ ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ క్యాన్ హెల్ప్ ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ అంటే ప్రాపర్ హ్యాండ్ వాషింగ్ వల్ల ఏది స్ప్రెడ్ చేయడం ఆపుతాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హార్ట్ డిజీజ్, డయాబెటీస్, ఇన్ఫెక్షియస్ డిజీజ్, క్యాన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. Did you find the answer? It's an option C, infectious disease. Okay, no? సో లైక్ కోల్డ్ అయినా కాఫ్ అయినా ఓకే టచ్ చేస్తే అది కాంటాక్ట్ వల్ల స్ప్రెడ్ అయ్యేది. సో ఇన్ఫెక్షస్ డిజీజ్. 19th క్వశ్చన్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తుంటే లైక్ రన్నింగ్, జాగింగ్, వాకింగ్ అయినా సరే సో ఇలాంటివి చేస్తే దేనికి బెనిఫిట్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఫిజికల్ హెల్త్ ఓన్లీ, మెంటల్ హెల్త్ ఓన్లీ, both physical and mental health, neither physical nor mental health. Did you find the answer? It's an option C, both physical and mental health. రెండు ఫిజికలీ మెంటలీ మనము హెల్తీగా ఉంటాం, అన్ని బెనిఫిషియస్ వస్తాయి. ఫిజికల్ అంటే ఓకే, మెంటల్ ఎలా అని అనుకుంటున్నారా? డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయడం వల్ల మెంటలీ కామ్ అవుతాం. మెడిటేషన్ అయినా ఎక్సర్సైజ్ కిందికి రాదు, బట్ ఇట్స్ జస్ట్ సమ్ వాట్ యాక్టివిటీ కదా, ఫిజికల్ యాక్టివిటీ. సో దట్ ఆల్ విల్ లీడ్స్ టు గుడ్ మెంటల్ హెల్త్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 20th క్వశ్చన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ క్యాన్ హెల్ప్ ఇంప్రూవ్. స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ఏం ఇంప్రూవ్ చేస్తాయి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్లీప్ క్వాలిటీ, కాన్సన్ట్రేషన్, మూడ్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. Did you find the answer? It's an option D, ఆల్ ఆఫ్ ద అబవ్. ఓకే, సో స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ వల్ల స్లీప్ అనేది స్లీప్ క్వాలిటీ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మూడ్ మంచిగా అవుతుంది. ఓకేనా? సో వాట్ ఆర్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్? ఇదే లైక్ మెడిటేషన్, యోగా, స్మాల్ ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్, జిమ్ అంటే కాదు, లైక్ స్విమ్మింగ్. ఓకే, సో లైక్ టైం మేనేజ్మెంట్, వర్క్ మేనేజ్మెంట్, ఒక ఏమంటారు మీకు టైం టేబుల్ ఉండడం ప్రతి చేసుకోవడంలో, లైక్ రైటింగ్ అండ్ డైరీ. ఓకే, సో వాట్ ఎవర్ ద స్ట్రెస్ యూ హ్యావ్, వాట్ ఎవర్ ద థాట్స్ యూ హ్యావ్ అవన్నీ డైరీలో రాస్తే కూడా యూ విల్ ఫీల్ ఏ రిలాక్స్డ్ థింగ్. సో ఇలాంటివి కొన్ని చాలా ఉంటాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెడిటేషన్. సో దీస్ ఆల్ విల్ కమ్ అండర్ ద స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఫర్ మెయింటైనింగ్ పర్సనల్ హైజీన్? కింద ఇచ్చిన వాటిలో ఏది గుడ్ ప్రాక్టీస్ కాదు పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడంలో అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ wearing clean clothes, sharing personal items like towels and toothbrushes, using deodorant, brushing hair regularly. Did you find the answer? It's an option B, sharing personal items like towels and toothbrush. ఒకరి టవలు ఒకరు వాడకూడదు, టూత్ బ్రష్ కూడా వాడకూడదు, ఎవరిది వాళ్ళదే పెట్టుకోవాలి. దట్ ఈస్ షేరింగ్ చేసుకుంటే దట్ ఈస్ నాట్ ఏ గుడ్ హైజీన్ ప్రాక్టీస్ అనమాట. ఇంకా మిగతా అన్ని హైజీన్ ప్రాక్టీస్ కిందకే వస్తాయి. లైక్ వేరింగ్ క్లీన్ క్లోత్స్ అంటే కొత్త డ్రెస్లు అని కాదు, ఉతికిన మంచి బట్టలు. ఓకేనా? డియోడ్రెంట్ అంటే యూస్ చేయొచ్చు అందరూ అంటే ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ, బట్ ఇట్ ఈస్ బెటర్ టు యూస్ ద డియోడ్రెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దట్ ఏమంటారు స్వెట్టింగ్ స్మెల్. దెన్ బ్రషింగ్ హెయిర్ రెగ్యులర్లీ, రోజు కూడా హెయిర్ అనేది కోమ్ చేసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో విల్ కమ్ అండర్ ద పర్సనల్ హైజీన్. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్? వాటర్ ఎక్కువగా తాగడం ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు ప్రివెంట్ డిహైడ్రేషన్, టు ఎయిడ్ డైజెషన్, టు ఇంప్రూవ్ స్కిన్ హెల్త్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. Did you find the answer? It's an option D, all of the above. అంతే కదండి.
డిహైడ్రేషన్ ప్రివెంట్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మళ్ళీ స్కిన్ అనేది కూడా గ్లో వస్తుంది. సో స్కిన్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద బెస్ట్ వే టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ జర్మ్స్? అయితే ఏది బెస్ట్ మెథడ్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ జర్మ్స్ అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: వాషింగ్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ, యూజింగ్ హ్యాండ్ శానిటైజర్, అవాయిడ్ టచింగ్ యువర్ ఫేస్. ఆల్ ఆఫ్ ది అబౌవ్. Did you find the answer? It's an option D, all of the above. ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసిన, హ్యాండ్ శానిటైజర్ యూస్ చేసిన, ఫేస్ని మన చేతులతో టచ్ చేయకుండా కూడా దట్ ఆల్ ద బెస్ట్ మెథడ్స్ టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ జర్మ్స్. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ పోస్చర్? గుడ్ పోస్చర్ని మెయింటైన్ చేయడం వల్ల దాని ఇంపార్టెన్స్ ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ గివెన్: టు ప్రివెంట్ బ్యాక్ పెయిన్, టు ఇంప్రూవ్ బ్రీతింగ్, టు ఎన్హాన్స్ కాన్ఫిడెన్స్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. Did you guess the answer? It's an option D, all of the above. అంతే కదా, బ్యాక్ పెయిన్ మంచి పోస్చర్ని మెయింటైన్ చేసుకొని కూర్చోవడం కానీ పడుకోవడం కానీ ఎలా చేసినా కూడా బ్యాక్ పెయిన్ అనేది ఉండదు, బ్రీతింగ్ అనేది చాలా బాగుంటుంది, అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. ఇట్లా వంగి కూర్చుంటే ఎట్లా మనం డిప్రెషన్ మూడ్లో లైక్ ఏమంటారు మూడ్ ఆఫ్గా ఉన్నప్పుడే కదా ఇట్లా స్ట్రైట్గా అలర్ట్గా కూర్చుంటే మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ ఉన్న పర్సన్స్ కూడా ఇట్లా దిట్టంగా కూర్చుంటారు. సో లైక్ దట్ అనమాట. సో హియర్ ద ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ ఆల్ ఆఫ్ ది అబోవ్. With this I have completed the important MCQs related to hygiene topic. If you like the video, please don't forget to like, share and subscribe my channel. We will meet in the next video. Until then, take care. Bye.